టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? కానీ మాట మారకూడదు, మనుషులు మారకూడదు. మా మమ్మీ నిన్ను గుడ్డిగా నమ్మింది కాబట్టి ఆ రోజు ఇంటికి తీసుకొచ్చింది. నువ్వేదో ఉద్ధరిస్తావనుకుంది, కానీ నీ బుద్ధేంటో నాకు ముందే తెలుసు కదా. నువ్వు ఇంటి మంచి కోరుకోవు, ఈ ఇంటి చెడునే కోరుకుంటావని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఇంత జరిగే వరకు నువ్వేంటో తెలిసి రాలేదు. ఎవరి బుద్ధేంటో వాళ్ళ వల్ల మనస్సాక్షికి తెలుస్తుంది, పైనున్న దేవుడికి తెలుస్తుంది. నిజాన్ని కొంతకాలం దాచగలం కాని ఎక్కువ కాలం దాచలేమని నీకు ఎప్పుడు చెప్పాను కదా. అనవసరంగా ఎక్కువగా మాట్లాడి నాతో తిట్లు తినకు. నార్మల్ ఏంటి నా ముందే నా కూతురికి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు ఏమనుకున్నా జరుగుతుంది అనుకుంటున్నావా? నా ఇంటి గౌరవాన్ని తీయాలని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? మీ గౌరవం తీసే పని నేను ఎప్పుడు చేయలేదండి. మా గౌరవాన్ని నిలబెట్టుకోటానికి నేను ఎంత బాధపడుతున్నాను. నా తండ్రి తప్పు లేకపోయినా సరే మీరాయనికి శిక్ష విధించడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీలాంటి కూతురు ఉన్నప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి బాధ పడాలి అని తండ్రులకు ఒక గుణపాఠం అవుతుంది. రుద్ర, తను ఎంత రెచ్చగొట్టినా నువ్వు మాత్రం వెనక తగ్గొద్దు. తన మాటకి తలంచొద్దు. పొమ్మనిక్కడి నుంచి. తల వంచుకోమని నేను చెప్పలేదు, తల దించుకునే పని కూడా నేనేమీ చేయటం లేదు. మాకు రావాల్సిన దాని గురించి నేను అడుగుతున్నాను. ఏంటి జానకి ఇది? అన్ని సమస్యలు సర్దుకోవాలంటే కొన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉండాలి కదా. ప్లీజ్. నేనెందుకు మౌనంగా ఉండాలి? మా గుడిని మాకిప్పించమని అడుగుతుంటే నేనేదో తప్పు చేసినట్టుగా మీరందరూ మాట్లాడుతున్నారేంటి? అది మీ గుడి ఎలా అవుతుంది? మీరు కేవలం ఆ గుడిలో పూజ మాత్రమే చేస్తున్నారు. ఆ గుడి మాది. ఆ గుడిని కట్టించింది మా పూర్వీకులు. ఆ గుడి మీద మాకే హక్కు ఉంటుంది. అక్కడ ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయం తీసుకునే హక్కు మాకే ఉంటుంది. చూడు జానకి, నువ్వెప్పుడు ముక్కుసూటిగా ఉంటావని అందరూ అంటారు. కొన్ని విషయాల్లో నేను కూడా నమ్ముతాను. కానీ నువ్వు ఇలా ప్రతిదాన్ని గొడవలతోనే ముగించాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మా ఇంటి ముందు ఇంతవరకు నువ్వు చేస్తున్న గొడవ చాలు. ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పాను కదా, ఇక్కడి నుంచి నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ గుడి తాళాలు తీసుకున్నాకే వెళ్తాను. లేదంటే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి వేసే ప్రసక్తే లేదు. వెళ్ళనని భీష్మించు కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. రంగయ్య, అమ్మా, వెంటనే తోటలో పనిచేస్తున్న మన మనుషులందర్నీ పిలిపించు. జానకిక్కడి నుంచి వెళ్ళను అంటే మెడబట్టుకుని గెంటించే ఏర్పాట్లు నేను చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఆపండమ్మా. భార్గవ్, నువ్వు బొబ్బిలి వారసుడివి. నువ్వు ఆలోచించాల్సిన విధానం ఇది కాదు. అత్తయ్య, బొబ్బిలి వారసుడిగానే చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన నుంచి తప్పు జరగకూడదు. ఆ గుడి ధర్మకర్తగా దక్షత శాసనం చేసిన తర్వాత ఆ శాసనం ఎప్పటికీ నిలిచే ఉండాలి. దాన్ని మనం తప్పకూడదు. అందుకే తన మాట నిలబెట్టడానికి ఆ గుడిని వాళ్ళకే అప్పగించాలని నిర్ణయించుకున్నాను.
రంగయ్య, బాబు లోపలికి వెళ్ళి గుడి తాళాలు ఇంటి తాళాలు తీసుకురా. ఏంటి భార్గవ్, నువ్వు మీ అత్తయ్యకి ఎదురు చెప్తున్నావా? జానకికి సపోర్టుగా నిలబడుతున్నావా? నేను జానకి వైపు నిలబడ్డం లేదు, నిజం వైపు నిలబడుతున్నాను. సమస్య మనింటిదైనప్పుడు అది మనింటి వరకే చూసుకోవాలి. దాన్ని ఊరి సమస్యగా మార్చకూడదు, గుడి సమస్యగా అస్సలు మార్చకూడదు. వాళ్ళ హక్కుని మనం కాలరాసామని తను బాధపడుతుంది కదా, ఆ అవకాశం తనకి ఇవ్వకూడదు. అందుకే ఆ గుడిని వాళ్ళకి అప్పగించాలి. ఇదిగోండి బాబు. దీక్షితులు గారు, ఇవిగోండి తాళాలు. ఎప్పట్లాగే మీరు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఆ గుడి, దేవుడి మాన్యం, ఇల్లు అన్నీ మీవే. మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. జానకి, నువ్వు కోరుకున్నది ఇదే కదా, సాధించావు కదా, ఇంక వెళ్ళు. చాలా సంతోషం. ఇంటి సమస్యని బయటికి తీసుకురాకూడదని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నా తండ్రి కోల్పోయిన దేవుణ్ణి మళ్ళీ చూసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆగు జానకి. ఇక్కడి నుంచి మీరిద్దరూ ఒక్క అడుగు కూడా వేయడానికి వీల్లేదు. ఏంటి భార్గవిది? మనం ఎంత నరకం అనుభవించాం, మన పరువు ఎంత పోయింది. ఈరోజు అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా ఆ జానకి అనుకున్నదే సాధించింది. మన ఇంటి గౌరవం ఏమవుతుంది? ఇది కూడా నువ్వు ఆలోచించడం లేదు. ఈ ఇంటి మనిషిగా నువ్వు మన వైపు ఉండాలి, కానీ ఇలా పరాయి మనిషి గురించి ఆలోచించడం నాకు నచ్చలేదు. అత్తయ్య, ఇది నలుగురిలో మాట్లాడాల్సిన విషయం కాదు, నలుగురు నవ్వుకునేలా చేసుకునే విషయం కూడా కాదు. గుడి మీద హక్కు వాళ్ళది అని అత్తయ్య చెప్పిన శాసనాన్ని మనకి గుర్తు చేశారు. అసలు అంతవరకు మనం తెచ్చుకోకుండా ఉండాల్సింది. ఇంత జరిగాక కూడా కాదు అనడం మంచిది కాదు. అందుకే వాళ్ళకిచ్చాను. అయినా చెప్పాను కదా అత్త, ఇది మన ఇంటి సమస్య అని. ఇక్కడి వ్యక్తుల వల్లే ఇదంతా జరుగుతున్నప్పుడు బయట నుంచి జానకి వల్ల జరుగుతుందని మనం ఎలా అపోహపడతాం? ఇది మన ఇంటి సమస్య అనేంతవరకు నేను ఒప్పుకుంటాను. కానీ మన ఇంట్లో వాళ్లే చేశారు అని చెప్తున్నావు. జానకి తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారో, ఏం చేశారో నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నమస్కారం దీక్షితులు గారు. మా పొలంలో పండిన కూరగాయలండి. జానకి ఇష్టం అని తీసుకొచ్చాను. ఏంటి బాబు, ఏదో పరధ్యానంలో ఉన్నారు? ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితుల్లో లేని దుర్గమ్మ. జానకి బయటికి వెళ్ళింది, తనింకా రాలేదు. అందుకే కంగారుగా ఉంది. ఎందుకు బాబు భయపడతారు? జానకి ఏం జరుగుతుంది? చూడండి, గుడికి మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నారు. ఈ ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేయాలని చూశారు. కానీ జరిగిందా? జానకమ్మ అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి.
మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే దుర్గమ్మ నా భయం కూడా. జానకి ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తిస్తుంది. మనం న్యాయం వైపున్నాం, ఎందుకు భయపడాలి అంటుంది. ఆ కోపంతోనే నువ్వు నా కూతురు కాదు అని చెప్పేశాను. ఆ తర్వాత నాలో నేను ఎంతో బాధపడ్డాను. నా కూతురికి ఎందుకు నిజం చెప్పాను అని చాలా బాధపడ్డాను. అవును బాబు, మీరు చెప్పారని జానకి నన్ను కూడా అడగడానికి వచ్చింది. కానీ నేను జానకితో ఏ నిజం చెప్పలేదు. ఏంటి దుర్గమ్మ, నిజాన్ని చెప్పలేదా? అంటే నువ్వు జానకి దగ్గర ఏ నిజం దాచావు? అంటే తను ఎవరికి పుట్టిందో నీకు తెలియదని చెప్పావు. మరిప్పుడు నిజాన్ని దాచాను అంటున్నావు. ఏం దాచావు? అదే బాబు, అది ఏం చెప్పలేదు అంటున్నాను. సరే, నేను వస్తాను. దుర్గమ్మ, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు తడబడుతూనే ఉన్నావు. అంటే జానకి ఎవరో నీకు తెలుసన్నమాట. ఆ రోజు కావాలనే నా దగ్గర నిజం దాచావు. నిజమేంటో చెప్పు దుర్గమ్మ. నీ చేతులతో నువ్వు పురుడు పోయలేదని చెప్పావు. అందుకే రాముడిచ్చిన వరప్రసాదం అనుకుని ఆ తల్లిని మా ఇంటి పిల్లగా పెంచుకున్నాను. కానీ ఒక తల్లి నుంచి దూరం చేశావంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళ బాధకు మేమే కారకులం కదా. అందుకే కదా జానకి విషయంలో నేను కూడా ఎంత బాధను అనుభవిస్తున్నానో. ఇదంతా పాపమే కదా. క్షమించండి బాబు, ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో దాచుకున్న నిజం ఎప్పుడు బయటకు చెప్పాలనుకున్నా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. కానీ ఈరోజు మీరు భయపడుతున్నారు కాబట్టి ఆ భగవంతుడే నా నోటి వెంట ఇలా చెప్పించాడనుకుంటాను. జానకి విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ వంశంలోనే నీతి నిజాయితీ ఉంది. ఆ తల్లి రూపానికి ప్రతిరూపమైన జానకి కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. దుర్గమ్మ, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? జానకి ఎవరి కూతురు? ఇంకా అర్థం కాలేదా దీక్షితులు గారు? ఆ దక్షమ్మ కూతురే జానకి. జానకి 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 ఏంటి దుర్గమ్మ, నువ్వు చెప్పేది నిజమా? అవును దీక్షితులు గారు, దక్షమ్మ కూతురే మన జానకి. ఒరేయ్, పెద్ద బంగ్లాలో ఉన్నా అది కూడా జైలు లాంటిదే కదరా. వీళ్ళు బయటికొస్తే ఆ రుద్రాణి ఎక్కడికి అని అడుగుతుంది. దానికి అబద్ధం చెప్పి రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదరా. ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడకూడదని ఇంటికి రమ్మన్నాను. వీళ్ళు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వచ్చావన్నయ్యా? రా, ఇంత ఆలస్యం ఏంటన్నయ్యా? ఇప్పుడే లాయర్ విశ్వాసం ఒక విశ్వసనీయమైన సమాచారం నాకు అందించాడ్రా. తనకు అన్నీ చెప్పొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఏంట్రా, ఫోన్లో మాట్లాడమంటే కుదరదు, ఇంటికే రమ్మని చెప్పావు, ఏం జరిగింది? నువ్వు అంత కంగారుగా చెప్పేసరికి నాన్నమ్మకేం జరిగిందో అని డాడ్ ఎంత భయపడ్డాడో తెలుసా బాబాయ్? ఖచ్చితంగా మా ముగ్గురిని బతికుండగానే పాతిపెట్టే రోజులు ఇంకెంతో దూరంలో లేవన్నా. అందుకే భయపడుతున్నాను.
ఏయ్, నన్ను ఎదిరించిన వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, కానీ మనల్ని మట్టిలో కలిపేంత ధైర్యం ఈ బొబ్బిల్లో ఎవరికొచ్చిందిరా? ఆ రోజు దక్షకెంతమంది పిల్లలు పుట్టారు? 2 పుట్టారమ్మా. హ్. ఒక ప్రాణం దుర్గమ్మ గాల్లో కలిపేసింది. ఇంకో ప్రాణం గాల్లో కలవకుండా ఆ దేవుడు అడ్డుపడ్డాడు. ఇన్ని రోజులు మనం కూడా అలాగే అనుకున్నాం, కానీ దక్ష 2 కూతుర్లు బతికే ఉన్నారు. ఏంటి బాబాయ్ నువ్వనేది? భూమి గురించి మనందరికీ తెలుసు, కానీ చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తుంది? ఏ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏదైనా కలగనవా? చచ్చింది ఎలా బతికొస్తుందిరా? పురుడు పోసిన దుర్గమ్మని ముందే మనం బెదిరించాం, ప్రాణాలు తీసేస్తామని చెప్పాం. అందుకే కదా ఆ రోజు ఇంటికొచ్చి ఆడపిల్ల భూమి మీద పడగానే ఏడుపు వినిపించినంతసేపు పట్టలేదు, గొంతులో ఊపిరాగిపోయేలా చేసింది. మరి ఇంకో పిల్ల బతుకుందని నువ్వెలా చెప్తున్నావు? దుర్గమ్మని మనం బెదిరించాం, కానీ అది మన ముందు భయపడినట్టే నటించింది. నువ్వన్నట్టుగానే ఏడుపు ఆగిపోయింది, కానీ తన ఊపిరి ఆపలేదు. మొత్తం మందిచ్చి ఆ పిల్లని బయటికి తీసుకువెళ్ళింది. ఇంతలో మళ్ళీ నొప్పులు వచ్చేసరికి ఒక చెట్టు కింద పెట్టేసి లోపలికి వెళ్ళింది. అలా అయితే తర్వాత ఆ పిల్ల గురించి తెలియాలి కదా, మరి ఇంతవరకు తెలియకుండా ఎలా ఉంది? అదే ఎవరి ఊహకి అందకుండా ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు దీక్షితులు పూల జంగిడి మోసాడు కదా, ఆ జంగిడిలో ఒక పాప పడిందంట. ఆ పాప గురించి ప్రపంచానికి చెప్పకుండా తన భార్య ప్రసవానికి వెళ్ళింది, పురుడు పోసుకుని వచ్చింది, ఆడపిల్ల పుట్టిందని దీక్షితులందరినీ నమ్మించాడు. ఇప్పుడు జానకి రూపంలో పెరుగుతున్న అమ్మాయి ఎవరో కాదు, దక్ష పెద్ద కూతురు. ఏంట్రా? ఏంట్రా నువ్వు అనేది? ఇన్నాళ్ళు తెలియని నిజం ఇప్పుడు ఎలా తెలిసింది? దుర్గమ్మ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు కదా, దాని ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు దీక్షితులతో తను మాట్లాడుతూ ఈ నిజాన్ని చెప్పింది, నేను విన్నాను. పొరపాటున ఇదే నిజం మమ్మీకి తెలిసిందంటే నిజంగానే బ్రతికుండగానే మనల్ని సమాధి చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేది. చివరి నిమిషం వరకు దాచావు కాబట్టే ఇప్పుడు నేను ఆ ఇంటికి శత్రువునయ్యాను. అందుకే మళ్ళీ నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని నేను మౌనంగా ఉండిపోతున్నాను. మౌనం సమస్యకి పరిష్కారం కాదు భూమి. ఖచ్చితంగా నీ మనసులో ఇంకేదో ఉంది. అదిప్పుడు దాచినా కూడా ప్రమాదమే. ఏంటో చెప్పు. మనసు అద్దం లాంటిది భూమి. నువ్వు దాచాలని చూసినా అది నిజమే చెప్తుంది. ఎందుకు జానకి పదే పదే నన్ను అడుగుతావు? చెప్పాను కదా, నా ఇష్టానికి విలువ ఉండదు. నేను చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అందుకే దయచేసి నువ్వు కూడా నన్ను అడక్కు. ఫ్రెండ్ నన్ను పిలిచింది. ముందుగా నాకు చెప్పింది ఎందుకో తెలుసా? నీ మనసేంటో తెలుసుకోవాలని. తండ్రి ఆలోచించేది కూతురు బంగారు భవిష్యత్తు గురించి. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆయనతో చెప్పుకోలేకపోతే కనీసం నాతో చెప్తావని చెప్పి నన్ను మాట్లాడమన్నారు. ఇప్పుడు కూడా నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు.
కూతురు గురించి ఆలోచించారు కాబట్టి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వెతికారు. అది కనిపించింది కాబట్టి అబ్బాయి ఫోటో చూపించి నీ నిర్ణయం తెలుసుకోవాలి అనుకున్నారు. నా ఫ్రెండ్ చేసిందేం తప్పు కాదు, కానీ ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పకపోవటం మాత్రం తప్పే అవుతుంది. అక్కడ మాట్లాడుతున్నప్పుడే నేను నిన్ను గమనించాను. నీ మనసులో ఏదో బాధ ఉంది. నువ్వు ఈ గదిలోకి వచ్చేసినప్పుడే నాకు అర్థమైంది ఈ సంబంధం నీకిష్టం లేదు అని. అది ఎందుకో ఇప్పుడైనా నిజం చెప్పు. చూడు భూమి, మళ్ళీ మరొకసారి నా వల్ల పొరపాటు జరిగిందని మళ్ళీ ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను భరించలేను. మన మధ్య మాటలుండాలి అంటే ఇప్పుడు నీ మనసేంటో చెప్పు. లేదు అంటే శాశ్వతంగా మన స్నేహం విడిపోతుంది. నీ కంట కన్నీరు నేను చూడలేను. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నీకీ బాధ ఉండకూడదు అంటే నీ మనసేంటో నాకు తెలియాలి. చెప్పు భూమి. నాకు బావంటే ఇష్టం. అదేంటి భూమి? అవును జానకి, నాకు బావంటే ఇష్టం, చచ్చేంత ప్రాణం. కానీ ఇప్పుడే మాట ఎలా చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు భూమి? మీ బావతో పెళ్ళొద్దనుకునే కదా నువ్వు వచ్చేసావు. మరిప్పుడు బావంటే ఇష్టమని చెప్తున్నావేంటి? నేనిష్టమన్నది భార్గవ బావని కాదు, మరి అభే బావంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా నీ చెవిల్లో తుప్పొదిలిందా? చూశారు కదా దీక్షితులు గారు, మీ కూతురి నిజస్వరూపం ఏంటో. భూమి పేరు మీద మాకే నోటీసులు పంపిస్తుందా? అంటే కోర్టు నుంచి ఒక్క నోటీసు రాగానే మేము భయపడిపోతాం అనుకుంటుందా? అసలే ధైర్యంతో ఇదంతా చేసిందో మీరే అడగండి. ఈ సత్యమూర్తి అబద్ధం ఆడుతాడని నాకు ఇప్పుడే అర్థమైంది. నాయర్ గారు, ఈ మాటలు చెప్పడానికి ఎంత తీసుకున్నారు? ఆయనెవరూ కూడా మాకు తెలీదు. నా రూపం ఎలా ఉంటుందో ఆయనకి తెలీదు. ఇదంతా ముందే ప్లాన్ చేసినట్టు నువ్వెలా చెప్తున్నావు? నిజం నిరూపణ అయ్యాక మాట మార్చాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో జానకి, ఆ రోజు దక్ష నిర్ణయించింది కాబట్టి గుడి విషయంలో నువ్వు గెలిచావు. ఈ రోజు ఈ నోటీస్ ఇచ్చి నీ బుద్ధేంటో చూపించావు. ఇంకొకసారి నీ వైపు నుంచి ఒక్క పొరపాటు కనిపించినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఏంటి జానకి, నువ్వు ఒకదానికి లాయర్ని కలిస్తే కథలా అడ్డం తిరిగిందేంటి అనుకుంటున్నావా? చెప్పాను కదా, మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని. నువ్వు ఏం చేసినా దాన్ని మొత్తం నేను రివర్స్ చేస్తాను. ఆట నువ్వు మొదలు పెడితే ముగింపు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. తెలివైన దానివి కదా, తెలివిగా ఆలోచించుకో. పదండి లాయర్ గారు. రుద్ర, పద.
బావా, నీ ఊహా సుందరి నేనే నన్ను నమ్మించడానికి పుట్టుమచ్చ పెట్టుకున్నాను, లంగోణిని కట్టుకున్నాను, నీకు ఇష్టమైన మనిషిగా మారాలనుకుంటున్నాను. కానీ అంతలోనే ఈ ధర్మపీఠం, తీర్పు, ఈ పెళ్ళి ఇవన్నీ వచ్చి అసలు విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి. నువ్వు ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ నీ ఊహా సుందరిలాగా రెడీ అయ్యి నీకు ఎదురొస్తాను. అప్పుడు నువ్వు నా నడుం మీదున్న పుట్టుమచ్చ, కాళ్ళకున్న పట్టీలు, కట్టు బొట్టు అన్నిటినీ చూసి ఆకర్షితుడు అవుతావు. నేను అమాయకంగా మొహం పెట్టి నేను ఎలా ఉన్నాను అని అడుగుతా. అప్పుడు నీ ఊహా సుందరం అని చెప్తావు. నా మీద అభిమానాన్ని పెంచుకుంటావు. ఆ అభిమానం ప్రేమగా మారుతుంది. అదే పెళ్లి పీటల వరకు తీసుకెళ్తుంది. నీతో 7 అడుగులు నడిచి జీవితాంతం నన్ను నీ భార్యగా ఉండేలా చేస్తుంది. అప్పుడు బొబ్బిలి వంశానికి నేను పెద్ద కోడలనవుతాను. ఇది నా కల కాదు బావా, జరగబోయే నిజం.